ఈరోజు మా అత్తమ్మ కూడా ఇంటికి వచ్చింది. హాయ్ చెప్పు ఇట్లాను. ఈమె మా అత్తమ్మ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వర్ణ. ఈరోజు అయితే చాలా స్పెషల్ అండి. ఈరోజైతే బోనాల పండుగ ఉంది ఊళ్ళో. చాముండేశ్వరి అమ్మవారి బోనాల పండగ. నేను ఇంకా పండగ కోసం అయితే బోనాలు అనగానే ముక్క సుక్క కంపల్సరీ ఉండాలి. నేను ఆల్రెడీ వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నా కూడా. ఆల్రెడీ రైస్ కంప్లీట్ అయిపోయింది, కర్రీ కూడా చేసేసిన. ఇక మా ఆయన ఈరోజు స్పెషల్గా చికెన్ ఫ్రై చేస్తానన్నాడు. ఇంకా ఆయన వంట ఒకటే బ్యాలెన్స్, మిగతా వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మా ఇద్దరికే కదా ఇన్ని వంటలు ఎందుకు అనుకోకండి. ఇద్దరం అయితే ఏముంది, కొంచెం ఫ్రై కొంచెం కర్రీ అన్నట్టు చేసిన. ఇక నేను చేసిన వంటలు చూస్తారా, వచ్చి చూసేయండి, నేను కూడా చూపిస్తా, ఓకేనా. పొయ్యి మీద అయితే బాస్మతి రైస్ అన్నం అయితే అవుతుందండి. ఇది నా కోసం అయితే చేసుకుంటున్నా. మొన్న తీసుకొచ్చిన కదా రైస్, అవి మిగిలిపోయినాయి. ఇక ఈరోజు అయితే చికెన్ ఫ్రైకి కాంబినేషన్ చాలా బాగుంటుందని అయితే చేసిన. ఇంకా మా కోసం అయితే పక్కన పాలు వేడవుతున్నాయి. ఇక్కడైతే మామూలు రైస్ తోటి బగారా అన్నం అయితే చేసేసిన. బగారా అన్నం వండిన. చికెన్ గ్రేవీ అండి, చికెన్ చుక్క గ్రేవీ టైప్లో చేసిన. ఇప్పుడే అయితే ఫ్రెష్ అప్ అయిపోయినండి. ఇదైతే గంగబోనం అంట అండి. అంటే చెరువులోకి వెళ్ళి తెప్పించి గంగబోనం తీసుకొస్తారంట. అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసిన ఇప్పుడే. మా ఆయన అయితే చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ చేసిండు. ఫస్ట్ ఏం చేస్తాడో చూద్దాం. ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసిండు, తర్వాత ఆనియన్స్ కూడా వేసిండు. ఆనియన్స్. చికెన్ ఫ్రై రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తా. వీడియో ఆల్రెడీ తీసి పెట్టాను. నిజంగా చెప్తున్నా, మా ఆయన అయితే చాలా బాగా చేస్తాడు చికెన్ ఫ్రై. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఆయన చికెన్ ఫ్రై చేసేంతలోపు నేనైతే రెడీ అయిపోయానండి అందంగా. ఎట్లుంది నా లుక్, బాగుందా? చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి చేయడం. ఇది ఫ్రై ఇట్లనే కనిపిస్తుంది, అంతేగాని మాడిపోలేదు, మంచిగానే అయ్యింది కుక్. చికెన్ అయితే మంచిగా అయ్యిందండి. నిజంగా చూస్తుంటేనే ఫుల్ యమ్మీగా అనిపిస్తుంది. నేను గుడికి వెళ్ళేసి వచ్చి తినడం ఇంకా లేట్. ఆ లుక్కే కాదండి, మా ఆయన లుక్ కూడా చూడండి ఎట్లుంది, బాగుంది కదా. ఇది మొన్న బోనాలకు తీసుకున్న శారీ అండి, చూపించలేదు ఎందుకంటే ఆ రోజు చాలా హడావిడిలో అసలు చూపించలేదు శారీ. కాకపోతే ఇప్పుడు చూడండి ఎంత బాగుంది, నాకైతే చాలా నచ్చింది. వీళ్ళిద్దరు మన చిన్ని సబ్స్క్రైబర్స్ అండి, మన ఛానల్ని ఫాలో అవుతున్నారంట. గుడికైతే స్టార్ట్ అయిపోయినామండి. కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాండి, దేవుడికి కొబ్బరికాయ కొట్టాలి కదా. కొబ్బరికాయ అయితే తీసుకున్నాండి దేవుడికి కొట్టడానికి. గుళ్ళో అయితే ఫుల్ హడావిడి ఉందండి. పండుగ అంటే ఈ మాత్రం ఉండకపోతే ఎట్లుంటుంది చెప్పండి. రంగం ఎక్కడానికి అయితే ఆమెను సిద్ధం చేస్తున్నారండి, అమ్మవారిని. చక్కగా ఒకరికొకరు అయితే బొట్లు పెట్టేసుకుంటున్నారండి. ఇంకా వాళ్ళందరూ సిద్ధం చేసిండ్రు. ఈ సంవత్సరం ఊరు మొత్తం ఎట్లుంటుంది, పంటలు, పొలాలు, జంతువులు, మనుషులు ఎట్లుంటారని చెప్తుంది అన్నట్టు.
గుడికి పోయి అయితే ఇప్పుడే వచ్చినామండి ఇంటికి. ఇంకా లంచ్ ఇదైతే చికెన్ ఫ్రై అండి. మొత్తం ఫుల్ రోస్ట్ అయిపోయింది చికెన్ ఫ్రై. టేస్ట్ చేద్దాం ఎట్లా అయిందో. ఫుల్ రోస్ట్ అయింది, సూపర్ ఉందండి టేస్ట్. డ్రై చికెన్ అసలు యాక్చువల్గా ఇది. మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఫుడ్ తిన్న తర్వాత అయితే బోనాలు వెళ్తున్నాయండి. చూడండి హాయ్ చెప్తున్నారు. అసలు 1:30కి అయితే బోనాలు స్టార్ట్ అయినాయి. ఇంకా 1:30కి అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు. బోనాలు కొంచెం లేట్ వెళ్తాయి కదా అండ్ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలా. ఫుడ్ గిట్ట తినేసినాం. మా అత్తమ్మ వచ్చింది, మా అత్తమ్మ కూడా తిన్నది ఫుడ్. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుందాం. ఈరోజు అయితే ఊళ్ళో పండగ అని తెలుసు కదా, గుడికి వెళ్ళినాం, వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ తినడం అంతా అయిపోయింది. ఇంకా నేనైతే కొద్దిసేపు స్లీప్ వేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. అంతలోపే మన చిన్ని సబ్స్క్రైబర్స్ పక్కకు ఉండడం ఏంటో కానీ వెంటనే ఉరికి వచ్చిర్రు. మళ్ళీ వీడియో అని చెప్పేసి ఇక వాళ్ళకంటే ఎక్కువ ఏముందని చెప్పేసి అయితే వీడియో ఆన్ చేసిన. వాళ్ళు ఏమో మాట్లాడతారు. అందరు చూడండి చిన్న నుంచి పెద్ద అని చెప్పేసి అయితే ఇంకా లైన్గా కూర్చున్నారు. ఒక్కొక్కరు మాట్లాడతారంట. ఇంకా ఏం మాట్లాడతారో మాట్లాడారు. వేదాక్షి నో వేదశ్రీ. వేదాక్షి పేరు పెట్టుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుందంట వేదశ్రీ. అంతేనా? నెక్స్ట్ వాళ్ళ అక్క నీహా సిస్టర్. వాళ్ళ అక్క నీహా సిస్టర్. ఏం మాట్లాడతావురా? నేను ఈరోజు ఆమె ఏం చెప్పాలనుకుంటుందంటే ఈరోజే అక్క నీకు సబ్స్క్రైబర్ అయినా అని చెప్పేసి అంటుంది. అంటే మన వరుణ్ ఇక్కడ ఉన్నాడు చూడు, బిజీగా ఫోన్లో మునిగిపోయిండు. ఒకసారి ఇది చూడు వరుణ్. నువ్వే ఓకే ఓకే. అయితే ఇక అంటే మన వీడియోస్ చూస్తాడు, ఫాలో అవుతాడు కాబట్టి, మన ఫాలోవర్ కాబట్టి ఇంకా వాళ్ళ పక్కన ఉన్న చిన్ని సబ్స్క్రైబర్స్కి కూడా స్వర్ణక్క వీడియోస్ చూడండి బాగుంటాయి అని చూపించిరంట. ఇంకా అతను ఫోర్స్ ఏం లేదు వీళ్ళకు, వీళ్ళే చూసి నచ్చి ఇష్టపడి ఇంకా నా దగ్గరికి వచ్చిర్రు. అక్క ఫస్ట్ టైం ఒక యూట్యూబర్ని కలవడం అని చెప్పేసి నాతో అన్నారు అన్నట్టు. నేనేం పెద్ద యూట్యూబర్ని కాదు, కాకపోతే ఒక యూట్యూబర్నే కలవడం ఫస్ట్ టైం అక్క. ఇప్పుడు నీతోటి వీడియో తీయాలని మాకు ఉంది, వీడియో తీయ అని చెప్పేసి అంటే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసిన. వాళ్ళిద్దరైతే మన పాత సబ్స్క్రైబర్స్. వీళ్ళిద్దరు ఇప్పుడు కొత్తగా వేదాశ్రీ అండ్ నేహా సిస్టర్ నిహాన్షి. నిహా అయితే అంటే నేహా సిస్టర్స్ అని నేను అట్లా అన్నా కానీ తన పేరైతే నిహాన్షి. నిహాన్షికి అయితే యూట్యూబ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మెయిన్గా అయితే మన ఛానల్ని ఇప్పటి నుంచే ఫాలో అవుతుంది. కానీ తను మంచిగా అంటే బాగా అక్కని వీడియోస్ నాకు నచ్చుతున్నాయి బాగా నచ్చుతున్నాయి అని చెప్పేసి అంటుంది. ఫస్ట్ సాయి ప్రసన్న జాటోట్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ అయితే తెలుసు, అక్కనైతే బాగా ఫాలో అవుతారంట. యశు సోని వాళ్ళ ఛానల్ కూడా ఫాలో అవుతారంట వీళ్ళిద్దరు. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ అక్క నువ్వే, నిన్నే ఫాలో అవుతున్నాం అని చెప్పేసి అయితే అందరూ మస్తు హ్యాపీగా అనిపించింది. వాళ్ళైతే పెద్ద యూట్యూబర్స్, మనం అంతా పెద్ద కాకపోయినా మామూలు అయినా సరే కానీ హ్యాపీగా అనిపిస్తుంది. తనకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది యూట్యూబ్ మీద, చాలా అంటే చాలా. ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. అయితే వాళ్ళు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిర్రు, వివి బ్లాగ్స్. మన వినయ్ వరుణ్లు అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిర్రు, కేఎల్వివి బ్లాగ్స్ అంట. ఇంకా ఫుల్ నేమ్ ఏందో వాళ్ళ ఛానల్లో చెప్తారు, చూడండి. వీడియోస్ అయితే చాలా బాగున్నాయి. తమ్మ కూడా వచ్చింది మా ఇంటికి. వేదశ్రీ, నిహాన్షి, వరుణ్, వినయ్ వీళ్ళు బాగుంది కదా. ఈ రోజు బాగా చేస్తుంది, అందుకని ఈ అక్క అంటే నాకు ఇంట్రెస్ట్. అంటే యూట్యూబ్ లో నేను ఇష్యూస్ అని సాయి ప్లస్ అన్న వీడియోస్ చూస్తున్నాను. ఈ అక్క థర్డ్ ప్లేస్ లో ఉంది, నాకు నచ్చింది ఈ అక్క వీడియోస్. ఎలానంటే ఈ అక్క వీడియోస్ నేను ఒకసారి చేద్దామని ఈ వీడియో చేస్తున్నాం అక్కతో. తినతోటి అయితే ఇతను వచ్చిన ప్రతిసారి మన ఛానల్ ఒక వీడియో వస్తుంది. ముందు రీల్స్ కూడా చేస్తారంట, అవి కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ రోజు ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయండి. వినయ్ వరుణ్ వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.